అయితే ఒక స్కూల్లో ఒక పాఠశాలను ఒక గ్రామము కాకుండా ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామన పల్లెన వాడవాడలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో మోహన్ రావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి 10వ తరగతి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలి, ఆల్ ఇన్ వన్ను పంపిణీ చేయాలి, స్టడీ మెటీరియల్ను అందించి వాళ్ళు మంచి మార్కులు సంపాదించుకొని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను, వాళ్ళ గురువుల పేర్లను, వాళ్ళ గ్రామ పేరును నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ పేరుతో దాదాపు నెల రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ స్టడీ మెటీరియల్ను అందిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఈరోజు మన కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పాడిబి గ్రామంలో అక్కడ ఈ విధంగా స్టడీ మెటీరియల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దాదాపు విద్యార్థులకు వాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళకు చైతన్యపరిచి మంచి మార్కులను సాధించాలని చెప్పి ఈ విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా అతను ఇచ్చినటువంటి మాట ప్రకారము గత సంవత్సరము వాళ్ళకు వాటర్ ప్యూరిఫై ఇస్తానని చెప్పడం జరిగింది. అదే మాటను తప్పకుండా 50,000 రూపాయలతో ఉన్నటువంటి విద్యార్థులకు సరిపోయే విధంగా ఆ వాటర్ ప్యూరిఫైర్ను కూడా అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఎల్బిఎం పాఠశాలలో కూడా ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఇక అక్కడ నుంచి మన కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జడ్పీఎస్ఎస్ హై స్కూల్లో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు దాదాపు ఇక్కడ చూస్తున్నారు కొన్ని వందల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఈ పుస్తకాలు అందియాలి, వాళ్ళు మంచి మార్కులను సాధించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ విధంగా మోహన్ రావు పటేల్ గారు దగ్గర ఉండి మరి ఈ పుస్తకాలను అందిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము వచ్చి ఏదో ఒక రూపంలో గత సంవత్సరము ప్యాడ్లను ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్కు అదేవిధంగా ట్రస్ట్కు ధన్యవాదాలు తెలపడం జరిగింది. అక్కడ నుంచి పక్కకే ఉన్నటువంటి ఏదైతే మనకు కస్తూర్బా పాఠశాల ఉందో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ విధంగా ఈ స్టడీ మెటీరియల్ను అందించడం జరిగింది. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఈ స్టడీ మెటీరియల్ బాగా ఉపయోగపడుతుందని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తెలపడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, మంచి మార్కులతోటి ఉత్తమ శ్రేణిలో పాస్ కావాలన్న ఒక ఏకైక లక్ష్యంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా తనవంతుగా వారికి రెడీమేడ్గా తయారు చేసేటువంటి మెటీరియల్ అందజేస్తున్నటువంటి మోహన్ రావు పటేల్ గారికి ఈ సందర్భంగా మన అందరం కూడా చప్పట్లతో గట్టిగా మీరందరూ కూడా బాగా మనం అందరం కూడా బాగా రుణపడి ఉంటాం. నేను కొత్తగా ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మన ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు అంతకుముందు విద్యార్థులు ఫస్ట్ ఏం చేసిందో ప్యాడ్స్ ఇచ్చింది, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో వాళ్ళకు మనం ఒకటే మాట అడిగినాం. ఏమని సార్, మా విద్యార్థులందరూ బోర్ వాటర్ తాగుతున్నారు సార్, మినరల్ వాటర్ మా పిల్లలకు అందుబాటులో లేవు సార్, వర్షాకాలము మాకు ఇబ్బంది అవుతుంది, చాలా మందికి రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి అని ఒక్క మాట చెప్పగానే మనకు సుమారు 50,000 విలువ కలిగినటువంటి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ మన పాఠశాలకు డొనేషన్ చేయడం జరిగింది. ఈరోజు మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నామంటే కారణం సాధించలేదు. ఇలా మనం ప్రతిరోజు కూడా మినరల్ వాటర్ తాగుతున్నాం, అవునా కదా? సో ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి గట్టిగా కళాకాయ నమస్తే. అయితే ముందుగా చెప్పుకోవాలనుకుంటే మోహన్ రావు పటేల్ సార్ గారు నాకు స్ఫూర్తిదాయకం. ఎటువంటి అధికారం లేకుండా ఏం లేకుండా సెల్ఫ్ చూసుకోకుండా ప్రజల కోసం ప్రజలకే నేను అంకితం అనే భావంతో ఎప్పుడు సార్ ముందుండి ప్రజల కోసమే వస్తాడు సార్. అయితే ఎందుకు స్ఫూర్తిదాయకం అనుకుంటున్నా అంటే సార్ ఇప్పుడు చేసే పనులు నేను కూడా కాపీ పేస్ట్ చేసిన సార్. అంటే నేను కూడా అధికారం లేనప్పుడు యువకుల మన్నన పొందాలంటే ఏం చేయాలా అంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ముందరిపోయినా సార్. అయితే ఒకటి స్పెషల్గా చెప్పుకోవాలంటే సార్, మీలో ఉన్న కైండ్నెస్ కానీ, సేవాగుణం కానీ, మీలో ఉన్న ఆ గాంభీర్యం కానీ ప్రతి ఒక్కటి నేను కాపీ పేస్ట్ చేసుకుంటూ పోతా సార్. అయితే ఒకటి స్పెషల్గా మాట్లాడుకోవాలి సార్ గురించి. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది కొన్ని నెలల క్రితం, ఒక 4 నెలల క్రితం అనుకుంటా.
చాతాలో ఏదో షార్ట్ సర్క్యూట్ వల్లనో పగ తీర్పుగా ఒక ఇల్లు కాలిపోయింది సార్. దానికి చాతా గ్రామ ప్రజలు రియాక్ట్ అయినలో కాలేదో కానీ ఫస్ట్ సార్ నంబర్ నాతో అటు ఉంటే దానికి సంబంధించిన వీడియోలు నాకు వేరే గ్రూప్లో వస్తే సార్కి స్పెసిఫిక్గా పంపించాను. సార్ అప్పుడు ఎక్కడో అమెరికాలో ఎక్కడో టూర్లో ఉండే సార్. అంటే సార్ వెంటనే రియాక్ట్ అయ్యి మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్కి కాల్ చేసి వెంటనే రియాక్ట్ అయ్యి 1 monthలో అక్కడ వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇచ్చడం జరిగింది. థ్యాంక్ యూ సార్, నన్ను ఆ విధంగా ఆదరించి నన్ను చేసేందుకు థ్యాంక్ యూ సార్. అయితే మళ్ళీ మాట్లాడుకోవాలనుకుంటే సార్కి చిన్న ఎగ్జాంపుల్తో నేను ఈ సభ క్లియర్ చేయాలనుకుంటున్నా. సార్, మహాభారతంలో ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి యుద్ధ విద్యలు నేర్పుతారు సార్. అయితే అందులో ఒక నిమ్న జాతీయుడైన ఏకలవ్యుడు కానీ అటువంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టి నేర్పిస్తారు. అయితే ఏకలవ్యుడు ఒకరోజు వచ్చి ద్రోణాచార్యుని అడుగుతాడు, సార్ నాకు విద్య నేర్పించారా అని. అయితే లేదు, నేను నిమ్న జాతీయులకు నేర్పియా, నేను రాజులకే నేర్పిస్తానంటే ఏకలవ్యుడు వెళ్ళి ఒక ప్రతిమ పెట్టుకొని దాన్ని పూజిస్తూ విలువిద్య నేర్చి కౌరవుల పాండవుల కంటే ఎక్కువ విద్య నేర్చుకొని ఒక విలువిద్యాకారుడు అనిపించుకుంటాడు. సార్, నేను మిమ్మల్ని కూడా అట్లనే పూజించి నేను కూడా ఒక విలువిద్యాకారుడిగా తయారైనా సార్. ఏకలవ్య శిష్యుడిని సార్. ఇన్స్పైరింగ్గా తీసుకునే క్యాండిడేట్ సార్, ఫస్ట్ క్యాండిడేట్ నాకు మోహన్ రావు పటేల్ సార్ గారు. ఎందుకంటే ఫస్ట్ నేను పార్టీకి అనుసంధానంగా అయినా అంటే మొదటి అడుగు మన మోహన్ రావు పటేల్ సార్ తోటే జరిగింది సార్. అయితే గురుదక్షిణ తనివి తీరదెందుకని అమ్మా అవని. ఎగ్జామ్ రాయి సరస్వతి అమ్మని కరుణిస్తాయి, మీకు ఆశీస్సులు ఉంటాయి, మంచి పాట పాడి మీకు రేపటి రోజు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీ హెడ్ మాస్టర్ కానీ మీ సర్పంచ్ కానీ చదువులో ఇబ్బంది వస్తే నాకు సంప్రదించి దత్తత తీసుకొని పై చదువులకు పంపిస్తాను. మరియు మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ మోహన్ రావు ట్రస్ట్ ప్రజా ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి మోహన్ రావు పటేల్ గారికి మనము ఎల్లప్పుడూ రుణపడి ఉండవలసిందే. ఎందుకంటే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తాలూకా మొత్తంలో సేవాభావంతో సేవ చేయడానికి ముందుకు రావడం చిన్న విషయం కాదు. నోటి మాటలు చెప్పడము వేరు, వారికి ఆ చెప్పిన మాటలను తీర్చి దాన్ని సాధించడంలో బాగా శ్రమ ఉంటుంది, దానికి బాగా సేవాభావం ఉండవలసి వస్తుంది. సేవ చేయడం అంటే వట్టి మాటలు కావు, బాధ్యత వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు మన సర్పంచ్ గారికి రాజకీయం అంటే బాగా మోజుండే, కానీ ఇప్పుడు బాధ్యత పెట్టిన తర్వాత ఎంత బాధ్యతనో నిద్ర కూడా పట్టట్లేదు. ఇప్పుడు నిద్ర ఆ విధంగా ఉంటుంది. బాధ్యత అనేది వట్టికి లేదు. వట్టి ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా మాట్లాడతారు. సేవ చేయటానికి కానీ ఒక బాధ్యత మోయడానికి బాగా మనసు దృఢమై దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఆర్థికంగా ఉండి సేవ చేయడానికి ముందుకు రావాలంటే బాగా కష్టమవుతుంది. అటువంటి కష్టాన్ని కూడా మన సార్ గారు తీసుకొని పేద విద్యార్థులకు ఇంతకుముందు కూడా మినరల్ వాటర్ కొరకు ప్లాంట్ పెట్టారు. అప్పుడు కూడా మాకు ఆహ్వానం ఉండే, కానీ మా అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము. ఇప్పుడు కూడా సార్ మీకు గైడ్స్ నోట్బుక్స్ ఏదో ఇస్తున్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించి, మనకు ఎవరైనా డొనేట్ చేస్తే ఉత్తీర్ణత సాధించిన వారికంటే ఎక్కువ
వాళ్ళకు ఆనందం ఉంటుంది. ఎందుకంటే సేవలో ఉన్న ఆనందం నీ దేంట్లో కూడా రాదు, నీ డబ్బుతో కూడా రాదు. ఇది గ్రహించినప్పుడే అది మీరు సాధించి పెడితేనే ఆ సార్కు మీరు గౌరవం ఇచ్చినట్టు. ఎందుకంటే మేము కూడా ఇక్కడ మాతోనే 10th స్టార్ట్ అప్పుడు మాకు టీచర్స్ కూడా సరిగా లేకుండే. ఓన్లీ 3 టీచర్స్ తోటే మండల్ లెవెల్లో మొదటి ర్యాంకులో ఉండే మా స్కూలు. 276 విద్యార్థులు కుబీర్ మండల్ ఎగ్జామ్స్ రాస్తే 14 పాస్ అయ్యారు, 93 బ్యాచ్. అప్పుడు ఒక విద్యార్థి కూడా చిట్టి దొరికితే ఇన్విజిలేటర్ కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఉన్న సార్లకు కూడా తెలుసు 93 బ్యాచ్ ఎట్లా ఉండరో. 83లో జరిగింది, అయితే 93లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు అంత విద్యార్థుల మీద ప్రెషర్ లేదు, అది లేదు. అప్పుడు ఆ సమయంలో పాస్ అయిన విద్యార్థి ఎసుంటి విద్యా అర్హత పరీక్షలకైనా తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు. కాబట్టి మీరు కూడా మీ ఓన్ నాలెడ్జ్తో మన సర్పంచ్ గారు చెప్పినట్టు ఓన్ నాలెడ్జ్ సాధించండి. పాస్ అవడం ముఖ్యం కాదు, మనకు ఎంత తెలివి ఉన్నదో తెలుసుకోవడం ముఖ్యము. ఈ చీటీలు కొట్టి ఫస్ట్ ర్యాంక్ కొట్టినా మీకు పై చదువులకు అది ఏం పనికిరాదు. ఓన్లీ మీ 10th వరకే. ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా చేయాలంటే మీ ఓన్ తెలివి కావాల్సిందే. అక్కడ ఇలాంటి ఏవి కూడా జరగవు. అందుకని మీరు కష్టపడి చదువుకొని మీరు మంచి ఉత్తీర్ణ సాధించి మనకు సేవా దృక్పథంతో సాయం చేసిన మన మోహన్ రావు పటేల్ గారికి మంచి కానుకగా ఇస్తారని కోరుకుంటూ ఈ చిన్న నేను చాలా సందర్భాల్లో విద్య గురించి, వైద్యం గురించి, మన నియోజకవర్గం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఇవన్నీ ఆలోచించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ట్రస్ట్లో చదువుకున్న 20 మందికి ప్రభుత్వ ఉద్యోగం రావడం జరిగింది. మీరందరూ 10వ తరగతిలో పరీక్ష రాయబోతున్న విద్యార్థులు చక్కగా చదువుకోవాలి. మన తల్లిదండ్రులను గౌరవిస్తూ మనం ఎక్కువ సమయం మన గురువుల దగ్గరనే ఉంటాం కాబట్టి గురువులను కూడా తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవించాలి. మనం బాగు కోరకే ఎక్కడి నుంచో వారు వచ్చి మనకిక్కడ చదువు చెప్పే కార్యక్రమం చేస్తారు. శ్రద్ధగా వినాలి. ఎలాంటి దాంట్లో ఇబ్బంది వచ్చినా భయపడకుండా మన ఉపాధ్యాయులను మనం అడిగి తెలుసుకోవాలి. మీరందరూ రేపటి రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ దిక్కు మీ అందరి సహకారం విజన్ 2047 కొరకు మీరందరూ కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు చదువులో కానీ ఇంకా ఏ విషయంలో ఇబ్బంది వచ్చినా తప్పకుండా మీ గ్రామ ప్రత పౌరుడు అదేవిధంగా మీ ఉపాధ్యాయులు మా దృష్టికి తీసుకొస్తారు. సార్లు చెప్పిన పోర్షన్స్ అనుకోండి, ఈ గైడ్స్ అనుకోండి, ఇవన్నీ మీరు చదువుకుంటూ శ్రద్ధ పెడుతూ 10వ తరగతి విద్యార్థులందరూ రేపు పరీక్షకు సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే రేపటి రోజు మీకేమన్నా చదువుల్లో ఇబ్బంది వస్తే తప్పకుండా నేనుంటా, నా శిష్యుడు ఉంటాడు. అన్న సంతోష్ అన్న గారు చెప్పారు, పదవి వచ్చేంత వరకు ఒక విధంగా, పదవి వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది అని అన్నారు. మరి మనం మహాభారతం చదివాం. మహాభారత యుద్ధంలో అర్జునుడు తన గాంధీవం కింద పెట్టి రథం దిగి శ్రీకృష్ణ పరమాత్ముడికి నాకు ఈ యుద్ధం వద్దు, ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను చెయ్యలేను అని అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఎట్లయితే రథసారథిగా ఉండి మహాభారత యుద్ధం పూర్తి జరిగిందో నేను కూడా నా శిష్యుడికి రథసారథిగా ఉంటూ ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రభుత్వం మాది లేకున్నా పోరాడి మా శిష్యుడు ఎంబడుంటూ ధైర్యం కోల్పోకుండా గ్రామస్తుల సహకారంతో మీ అందరి సలహా సూచనలతో గ్రామానికి ముందుకు తీసుకెళ్లే బాధ్యత
మా శిష్యుడు తీసుకుంటున్నాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు చదువు అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. చదువు లేనిదే మన జీవితం అంతా అంధకారంగా ఉంటుంది. మరి ప్రతిదీ ఇది కాంపిటీషన్తో కూడుకున్న విషయం. పోటీతత్వం పెరిగింది. మీరందరూ చక్కగా చదువుకుంటూ పట్టుదలతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మీరు 10వ తరగతి అంటే మీది ఒక టర్నింగ్ పాయింట్. మీరు ఇప్పటి వరకు చిన్నపిల్లలే. 10వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తే మీకు స్వతంత్రంగా ఏ సబ్జెక్టు తీసుకోవాలా, ఏది నేర్చుకోవాలనేది మీ ఇష్టంపై ఉంటుంది. కాబట్టి మీరందరూ మీ గురువులను, మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు ఏదైతే పాఠ్య పుస్తకాల నుంచి చెప్తారో, మేము ఇచ్చే ఆల్ ఇన్ వన్ బుక్స్ నుంచి చెప్తారో, మరియు 3 నెలలు వేరే టెలివిజన్పై అనుకోండి, సెల్ ఫోన్పై అనుకోండి దృష్టి పెట్టకుండా మీరందరూ మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని మా ట్రస్ట్ కోరుకుంటుంది. ఎలాగైతే సావిత్రిబాయి ఫులే గారి పేరు మీరు విన్నారు, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. వాళ్ళను స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది మన దేశంలో. ఇద్దరు మహిళలు మన శత్రు దేశాన్ని, ఎవరు వాళ్ళు చెప్పండి? సోఫియా ఖురేషి, రామవికా సింగ్ అని 2 మహిళలు ఆపరేషన్ సింధూర్ను పూర్తి చేస్తూ మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిండ్రు. వాళ్ళని మీరు స్ఫూర్తిగా తీసుకోండి, ఆదర్శంగా తీసుకోండి, పట్టుదలగా ఉండండి. కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ లైఫ్ అనేది, ఈ 10వ తరగతి అనేది మళ్ళీ మనకు రాదు. మేము ఇప్పుడు 10వ తరగతి చదువుకుంటామంటే మాకు అవకాశం ఉండదు. కాబట్టి మంచి సమయాన్ని, ఈ మంచి వాతావరణాన్ని మీరు చెడగొట్టుకోకుండా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని మా ట్రస్ట్ కోరుకుంటుంది. మరి ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న సందర్భంగా బుక్స్ పంపిణీ చేయడంలో కొంత జాప్యం జరిగింది. వచ్చేసారి మీకు జూలై ఆగస్టు మాసాల్లోనే ఈ బుక్స్ అనేటి అందజేయడం జరుగుతుంది. మీతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా బుక్స్ అందించే కార్యక్రమం మా ట్రస్ట్ చేపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు చదువు అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. మునుపటి కాలంలో 9వ తరగతి, 10వ తరగతి, 7వ తరగతి చదివితే టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది, పోటీతత్వం పెరిగింది. కాబట్టి మీరందరూ చక్కగా చదువుకోవాలి. మళ్ళీ ఈ సమయం రాదు. మేమున్నాం. ఇప్పుడు 10వ తరగతి చదువుతామంటే అది కుదరని పని. సమయం వచ్చినప్పుడే ఏది కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చదువుకుంటూ, మీ అమ్మ నాన్నలు మీకు ఎంతో వాళ్ళు కష్టపడి మిమ్మల్ని ఇక్కడ చేర్పించడం, మరి మీకేదైతే ఒక శిలను శిల్పంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ బృందానికి కూడా మీరు మర్చిపోవద్దు. వాళ్ళని గౌరవించాలి. మనతో ఏదైనా చిన్న తప్పులు జరిగితే తప్పకుండా మందలిస్తారు. మా కాలంలో మాకు లెక్కలు చెప్పే సార్ ఉండే, సుదర్శన్ సార్ అని ముధోల్లో. ఈత బరిగెలు ఉండే. మీరు చూసిండ్రా ఈత బరిగెలు? చూసిండ్రా? ఈత బరిగే పొడుగుగా తీపిచ్చి మాతోటి తప్పు చేస్తే అది కొడితే పిక్కలకు చుట్టుకొని దద్దులు వచ్చాయి. అయినా ఇప్పటికి కూడా మాకు ఆయన అరే మోహన్ అని పిలుస్తారు. అదేవిధంగా మాకు ఇంకో గురువు అందకూరులో ఉంటారు, బుమ్రావ్ అని.
ఇప్పటికీ ఏమ్రా నాన్న మోహన్ ఏడున్నావురా, ఏం చేస్తున్నావురా, నేను పత్తి తీసుకొని రావాలనుకుంటున్నా, నువ్వున్నావా బయటసలా, ఈ రకంగా మాట్లాడినా మనం గురువులకు ఎప్పుడు కూడా గురువులుగానే భావించాలి. మన తల్లిదండ్రుల కంటే గొప్పోళ్ళు మన గురువులు. ఎందుకు అని మీరు అనుకుంటారు, మనం దినమంతా స్కూల్లోనే ఉంటాం, సాయంత్రం వేళల్లోనే అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఎక్కువ సమయం మనం వెచ్చించేది గురువుల దగ్గరనే. కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా మందలించినా ఏదన్నా గట్టిగా చెప్పినా దాన్ని మనం తప్పుగా అనుకోకుండా తప్పును తప్పు అని మనం ఒప్పుకుంటేనే మనం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈరోజు జ్యోతిరావు పులే పేరు విన్నారు మీరు, అవునా కాదా? తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మీరు కూడా మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి స్థానంలో మీరుంటే ఈ మా కుబీర్ అమ్మాయి ఫలానా జిల్లా కలెక్టర్ అయింది, ఈ దొడన్న అమ్మాయి ఫలానా జిల్లాకి ఎస్పీ అయింది, ఈ ఫలానా పల్సి అమ్మాయి ఫలానా దగ్గర సబ్ కలెక్టర్ అయింది. మాకు గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి. కాబట్టి మీరందరూ మీ టీచర్స్ ఏదైతే మీకు పోర్షన్స్ నుంచి ఏదైతే చెప్తారో అది విని ఈ ఆల్ ఇన్ వన్ బుక్స్ నుంచి కూడా కొంత చదువుకొని మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మీ టీచర్స్కు డౌట్ క్లియర్ చేసుకొని ఎగ్జామ్లో తడబడకుండా ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. మీరందరూ ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బుక్స్ తీసుకొని రావడం జరిగింది. మీరు చాలా సందర్భాల్లో విన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీ కొరకు మన ప్రధానమంత్రి టైం కేటాయిస్తారు. పరీక్షల్లో గాబరా పడొద్దు, ఇబ్బంది పడొద్దని మీకు మనోధైర్యం కల్పిస్తారు. మీరు అందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన అమ్మ నాన్న, మన గ్రామం, మన ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకొని పరీక్షల్లో వచ్చిన ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా మనం చదువుకోవాలమ్మా. దాంట్లో ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేయాలి తొందరగా. దాని తర్వాత వేరే దాని గురించి ఆలోచించాలి. మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా మీకు ఇంత లేట్ కాకుండా జూలై ఆగస్టు మాసాల్లోనే 10వ తరగతి అనుకోండి, ఇంటర్ వాళ్ళకి అనుకోండి, ఈ మెటీరియల్ మా ట్రస్ట్ ద్వారా తప్పకుండా మీకు అందిస్తామని తెలియజేస్తున్నాను. మరి మనకు బైన్సాలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. మీకు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మొత్తం అంధకారమే ఉంటుందని తెలియజేస్తూ